ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిత్యము భయభక్తులతో సేవించే మన దేవుడు సమస్త క్రియలను చెయ్యగల శక్తి కలిగిన వాడు. దేవుడు తన బిడ్డల ఎడల ఉద్దేశించిన ఉద్దేశములు ఏదియూ నిష్ఫలము కాకుండా సమస్తమును బాగుగా జరిగించుతాడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదములను ఏ ఒక్కరూ దొంగిలించలేరు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అవునండి, ఈనాడు దేవుని చిత్తం, ఆయన దయ లేకుండా మనమేమి చేసినా, ఎంతగా ప్రయాసపడి కష్టపడినా ఏమీ సాధించలేము. ఈ విషయం తెలియక ఈనాడు చాలామంది దేవుని ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. ఏ కుటుంబంలో చూసినా ఆర్థికపరమైన కొరతలే. ఏ ఒక్కరిని అడిగినా అప్పులు ఎక్కువవుతున్నాయి. అప్పుల వారు వేధిస్తున్నారు. హృదయంలో నెమ్మది లేదు. కొన్నిసార్లు ఇంటికి కూడా రావాలనిపించడం లేదు. ఎక్కడో తలదాచుకుంటున్నాను. కొన్ని సమయాలలో ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేవారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఇదే స్థితిలో ఉన్నావా? ఆర్థికంగా నష్టపోయావా? వ్యాపారంలో నష్టాల పాలయ్యావా? ఉద్యోగంలో అభివృద్ధి లేదా? నీకొచ్చే జీతం సరిపోక అనేకుల వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యెహోవా దేవుడు నీ స్థితిని మార్చుతానంటున్నాడు. ఇప్పుడు దీనంగా, దుఃఖకరంగా, కష్టంగా ఉన్న నీ స్థితిని అంతలంతలుగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. నీ కష్టాన్ని, నీ చేతి పనిని దీవించుతానంటున్నాడు. అందుకు మరి మనమేమి చెయ్యాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థవంతులంగా, న్యాయవంతులంగా దేవునిని సేవించే వారిమిగా ఉండాలి. అప్పుడే దేవుడు తన ఐశ్వర్యమును మనకు అనుగ్రహిస్తాడు. మనకందరికీ తెలుసు యోబు గారి గురించి. తూర్పు దిక్కు జనులందరిలో అతడు మాత్రమే గొప్పవాడుగా ఉన్నాడంట. కారణం, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రతిదినము అరుణోదయమున తన బిడ్డలందరితో కలిసి కుటుంబంగా దేవునికి ప్రార్థించేవాడు, దేవునిని హెచ్చించేవాడు. ఆయనకే మొదటి స్థానమిచ్చాడు. కాబట్టే దేవుడు యోబును గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే తనకు ఎలాంటి హాని, ఆపద కలగకుండా యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, తర్వాత యోబు ఎన్నో శ్రమలను, సమస్యలను, నష్టాలను, కష్టాలను అనుభవించాడు. సమస్తము కోల్పోయాడు. తృణీకరించబడిన వానిగా, ఎన్నికలేని వానిగా యోబు పతన స్థితికి చేరుకున్నాడు. ప్రియులారా, ఒకవేళ యోబు దేవునిని ఎరుగని వాడైతే ఆ బాధలకు, ఆ కష్టాలకు కృంగి కృషించి ప్రాణాలను విడిచేవాడేమో కదా. కానీ దేవుడు యోబు ప్రాణానికి ఎలాంటి హాని కలిగించలేదు. అన్ని శ్రమలను, అన్ని శోధనలను భరించే శక్తినిచ్చాడండి దేవుడు యోబుకు. ప్రియులారా, మరలా యోబును యెహోవా మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. రెట్టింపు ఆశీర్వాదములనిచ్చి అత్యధికంగా దీవించినాడు దేవుడు. అనేకులు యోబు స్థితిని చూచి ఆశ్చర్యపడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా దేవునిని సేవిస్తే, ఆయనకు ప్రార్థిస్తే నీ స్థితిని కూడా దీవించుతాడు. అనేకులకు ఆశ్చర్యం కలిగిస్తాడు. సమస్తమును కోల్పోయి నష్టపోయిన యోబును దేవుడు మరలా సమకూర్చినాడు. నిన్ను కూడా మరలా సమకూర్చుతాడు. నీ నష్టాలను, నీ పతన స్థితిని, నీ కన్నీటిని
నీకు ఆశీర్వాదంగా మార్చుతాడు. నీ బిడ్డల జీవితాలను దీవించుతాడు. నీ ఆరోగ్య స్థితిని బాగు చేస్తాడు. ఆత్మీయంగా పడిపోయిన పతన స్థితిలో ఉన్న నిన్ను మరలా లేవనెత్తుతాడు. నీవు కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైనది నీకిస్తాడు. నీ నిందలను, నీ అవమానాలను నీకు ఘనతలుగా మార్చుతాడు. అయితే ఈనాడు చాలామంది దేవుని ఆశీర్వాదములను నమ్మలేని వారిగా, కేవలం దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలే ఇస్తాడు, ఇహలోక సంబంధమైనవి ఇవ్వడు అని అనాలోచనగా మాట్లాడేవారున్నారు. ప్రియులారా, మనం చూస్తూనే ఉన్నాము కదా, యోబు దేవుడు ఆశీర్వదించిన విధము. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను, అలాగే 7 కుమారులను, 3 కుమార్తెలనిచ్చి మొదట కలిగి ఉన్న దానికంటే 2 దేవుడు యోబుకు అనుగ్రహించినాడు. చూసారా ప్రియులారా, మన దేవుడు ఆత్మీయ శారీరక ఆశీర్వాదములను ఇచ్చే శక్తి కలిగిన వాడు. సమస్తము దేవునికి సాధ్యమండి. నమ్ము, నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదములను అధికంగా చూడగలుగుతావు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు వంటి జీవితం, యోబు వంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా అధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. యోబును ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. నాయన, యోబు జీవితంలో ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు తనను బలపరుస్తూనే వచ్చారు, మీరు తనను కాపాడుతూనే వచ్చారు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. యోబు మీ యందు యథార్థ హృదయం కలిగి, భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించి మీ దృష్టికి నిర్దోషిగా జీవించిన కారణాన్ని బట్టి మీరు అత్యధికంగా ఆశీర్వదించినారు, గొప్ప చేసినారు, సమకూర్చినారు దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈనాడు మేము కూడా యోబు వలె జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ పరిచర్య చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. ఆత్మీయంగా ఆశీర్వదించే దేవుడవు, శారీరకంగా భౌతికంగా ఆశీర్వదించే దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి ఈనాడు మా అక్కరలు, అవసరతలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో మీరే మా పక్షమున గొప్ప కార్యం జరిగించమని, మెండైన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే పనులలో తోడయ్యుండండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి, శత్రువుల నుంచి, ఆటంకాలు, ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారి ఎడల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సాటి అయిన సహాయకులను అందించే శక్తి మీకే ఉంది ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ఆర్థికపరమైన కొరతల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారికి వచ్చే దానిలో మీకు కొంత ఇచ్చి మీ నుండి అత్యధికమైన ఫలములు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, గాయాలతోటి, నొప్పులతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి అట్టి వారి ఎడల కూడా మీరే చక్కటి కృప చూపించండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. మంచి ఆరోగ్యం దయచేయండి. ఐసీయూలో, హాస్పిటల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల ఎడల కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి దయచేసి నీ బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. మీ రక్తాన్ని ప్రోక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. రక్షణ, మారు మనసు లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. లోకంలో, పాపంలో కలిసిపోయి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి దేవా, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి. ఈ దినమున వారి వారి పనులకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న యవ్వన బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. మీ కాపుదల భద్రతలో బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎదుగుదలలో తోడై ఉండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.